సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం మోగించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 25న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన భీమిలిలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భీమిలి సభ నిర్వహణపై గురువారం విశాఖలో ఉత్తరాంధ్ర మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత 5 బహిరంగ సభలో 5 పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సమావేశం జరపాలని, ఒక్కొక్క జోన్లో ఆ సంబంధించిన జిల్లాలలో ఉన్న క్రియాశీల కార్యకర్తలందరినీ అక్కడికి పెట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో దశ నిర్దేశించాలని, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా కార్యక్రమం చేయాలి, రాబోయే 2 నెలల కాలంలో జరుగుతున్న ఎన్నికలకి దశ ఏ విధమైన నిర్దేశించడం అనేది దీని తలక ఉద్దేశం. ఆ దిశగా జరిగిన ఈ కార్యక్రమంలో మొదటిగా 25వ తారీఖు నాడు 3 జిల్లాలకు సంబంధించిన, అంటే అరెస్ట్ అయిన 3 జిల్లాలు, ఈరోజు ఉన్న నూతనంగా వచ్చిన 6 జిల్లాలకు సంబంధించిన ఈ సమావేశం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగాలని, అది సాయంత్రం ఆ సభని నిర్వహించాలని మరి పెద్దలందరూ కూడా నిర్ణయించి ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు తెలియజేయమని తెలియజేయడం జరిగింది. దీంట్లో సుమారు అంతా పార్టీ క్యాడర్ అంతా కలుపుకొని, ప్రభుత్వంతో నియమించబడిన వారు, పార్టీతో నియమించిన పార్టీ క్యాడరు, ప్రజలతో ఎన్నుకోబడిన పార్టీ గుర్తింపు సింబల్పై ఎన్నుకోబడిన వారు, అలాగే పార్టీకి సానుభూతిపరులుగా ఎన్నుకోబడిన వారు అందరూ కూడా ఈ 6 జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా, ప్రతి సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు.